అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. సాధనకు ఉపక్రమించబోయే ముందు మానసికంగా సంసిద్ధం కావాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గురించి చూస్తే తిరోగమనం జరుగుతుంది. మనం శరీరాన్ని బిగించి కదలకుండా కూర్చోవాలనుకున్నప్పుడు స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఏమవుద్ది? బంధించబడుతుంది. స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా బంధించబడుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. మానసికంగా సంసిద్ధం చెంది శరీరము, మెడ, తల మూడు కూడా ఒకే వరుసలో ఉండి శరీరాన్ని బిగించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకునేటట్లయితే క్రిందన ఉన్నటువంటి ప్రాణశక్తి పైకి ప్రవహిస్తుంది. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి